రికార్డింగ్ నెంబర్ 34 భాగవత వివరంగా చెప్పుకుంటున్నాం. 7 రోజుల్లో తక్షకుడనే పాము కరిచి పరీక్షిత్తు చనిపోతాడు అని శృంగి శపించిన విషయం తక్షకుడికి తెలిసింది. తక్షకుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు సమయం కోసం, ఇంకా 7 రోజులు ఆగాలి కదా అని. ఎందుకంటే వాడికి ఆల్రెడీ హస్తినాపుర ప్రభువుల మీద ఏదో ఒక పగ ఉన్నది. వాడికి ఇష్టం లేదనమాట, వీళ్ళ మీద పగ తీర్చుకోవాలని వెయిట్ చేస్తున్నాడు ఆల్రెడీ. అందువల్ల ఇది మంచి అవకాశంగా కనపడింది. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడుట తక్షకుడు. 7 రోజుల్లో చనిపోతాను అని తెలిసిన పరీక్షిత్తు మొట్టమొదట ఏం చేశాడంటే భూలోక సుఖాలను స్వర్గలోక సుఖాలను వదిలేశాడుట. భూలోక సుఖాలంటే మనకి తెలుసు, స్వర్గలోక సుఖాలంటే యజ్ఞాలు యాగాలు చేసినందువల్ల ఆయనకి కొన్ని మహిమలు ఉన్నాయిట. సర్పములను అంటే పాములను చంపే శక్తి, సంకల్ప మాత్రం చేత చంపగలగటము అనే శక్తి ఉన్నదిట ఆయనకి. అదే రకంగా పాము కరిస్తే ఎవరినైనా ఆ విషాన్ని పోగొట్టగలిగిన శక్తి కూడా పరీక్షిత్తుకు ఉన్నదన్నమాట. వదిలేసేశాడు, మనస్సులో ఏది పెట్టుకోలేదు. జరగబోయేదాన్ని ఎలాగోలా మార్చాలి అనే ఐడియాలు పూర్తిగా అసలు ఉంచుకోలేదన్నమాట. ఆయన మునికుమారుడు శాపనం ఇచ్చినప్పుడు దానికి తల ఒగ్గి ఒప్పుకోవటం అనేది చాలా గొప్ప స్థితిని తెలియజేస్తుందన్నమాట. తను తప్పు చేశానని, ఆ తప్పుకు తగిన శిక్ష పడిందని తనలో తాను చక్కగా విమర్శించుకుని శ్రీకృష్ణుడి పాదములయందు భక్తి కలిగి కంటిన్యూస్గా భగవంతుణ్ణే తలుచుకుంటూ శృంగి మీద ఏ రకమైన వేరే భావము మనసులో పెట్టుకోకుండా, కోపం తెచ్చుకోకుండా స్థిమితంగా ఉన్నాడుట. సామాన్య దృష్టిలో చూస్తే తనలో ఉన్నాడు పరీక్షిత్తు. ఇట్లా తనలో తను విమర్శించుకుని శృంగి మీద ఏ కోపము లేకుండా శాంతుడై ఉన్నాడుట పరీక్షిత్తు. ఇక్కడ ఏమంటున్నారంటే సామాన్యుల దృష్టికి శృంగి చేసింది సరేని అనిపించవచ్చు, కానీ రాజ్యం అంతా కూడా అల్లకల్లోలం అయిపోతుంది. ప్రజలందరూ బాధపడతారు. కాబట్టి మంచి రాజు లేకపోవటం అనేది తెలియకుండా ఇండైరెక్ట్గా శృంగి కారణమయ్యాడు కదా. కానీ పరీక్షిత్ అలా భావించలేదు. మనస్సులో ఏ రకమైనటువంటి తత్తరము లేకుండా, తత్తరం అంటే ఏ రకమైనటువంటి చిన్న కలత కానీ, చిన్న కొంచెం డిస్టర్బెన్స్ కానీ, ఏ ఆలోచన లేదు, ఏమీ లేకుండా ప్రశాంతమైన మనస్సుని హరిపాదములయందు, గోవింద పాదములయందు చేర్చాడు అని రాశారు ఇక్కడ. గోవింద పాదములు అంటే ఆ హంసలో కలిపేసుకున్నాడు అనమాట. శ్వాసని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వినపడేటటువంటి ఓంకారమే తానుగా లీనం చేసుకున్నాడు అన్నమాట. ఓంకార స్వరూపమే అయిపోయాడు, ఇంకా లయం అయిపోయాడు. ఇంకొక వేరుగా తను మిగలకుండా ఉండేటటువంటి తపస్సులోకి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సమయంలో దేవతలంతా కూడా మెచ్చుకొని పుష్పవర్షం కురిపించారు. దేవదుందువులన్నీ కూడా మోగించారుట. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఇలా చెప్పారట, రాజోత్తమ, రాజుల్లో ఉత్తమమైనటువంటి వాడా, నీ చరిత్ర మహాచిత్రంగా ఉంది. మీ తాతలేమో ఎంతో జీవితమే తపస్సుగా జీవించిన వాళ్ళు విష్ణువే కావాలని చెప్పి వాళ్ళు సమస్తాన్ని త్యజించి విడిచి వెళ్ళిపోయారు. నువ్వేమో నారాయణ ధ్యానంలో సాటి లేని వాడవుగా ఉన్నావు. అటువంటి వంశంలో పుట్టినందుకు నువ్వు సార్థకం చేసుకున్నావు. నువ్వు ఈ దేహాన్ని విడిచి శోకం లేనిది, బాధ లేనిది, రజోగుణం లేనిది, లోకానికి సమత్వంతో చేరేదైనటువంటి స్థితిని చేరేదాకా, నువ్వు ఆ స్థితిని అందుకునేదాకా, నువ్వు ఆ మోక్షస్థితిని అందుకునేదాకా మేము ఇక్కడే ఉంటాము. ఎటువంటి ప్రామిస్ అసలు వాళ్ళు ఎంత చక్కగా చెప్పారో. నువ్వు మహానుభావుడివి, నీ వంశం వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళు జీవితం అంతా తపస్సులాగా చేశారు, కానీ వాళ్ళు ఏమరుపాటు చెంది జీవితాన్ని అనుభవించడం అనే పొరపాటు చెయ్యలేదు అని చక్కగా ఇక్కడ మెన్షన్ చేశారు. అట్లా
ఎంత మటుకు జీవించాలో, ఎంత మటుకు అనుభవించాలో, ఎంత మటుకు ఏ పని చెయ్యాలో అంత మటుకే చెయ్యటం అనేది ఒక గొప్ప తపస్సు అన్నమాట. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. అట్లా తపస్సులు చేశారు మీ వాళ్ళందరూ కూడా. రజోగుణం లేని మోక్షస్థితి నువ్వు పొందేదాకా, రజోగుణం లేకపోవటాన్ని విరజ అంటారుట. వైరాజము అని వేదాలు కీర్తిస్తాయి, వైరాజమైన లోకము అని వేదాలు కీర్తిస్తాయి అని చెప్పి రాశారు ఇక్కడ. ఎప్పుడైతే పరీక్షిత్తు ఈ ఋషులందరికీ నమస్కరించి ఇలా కోరాడో, ఏమడిగాడు? నాకు ఎన్ని జన్మలొచ్చినా పర్వాలేదు, అన్ని జన్మల్లో నాకు విష్ణు స్మరణే ఉండాలి, భగవంతుణ్ణి నేను మర్చిపోకూడదు, నిరంతరమైన విష్ణు స్మరణ, భగవంతుణ్ణి గురించిన ఆసక్తి, ఆ భగవంతుడి పలుకులు వినటంలో ఆసక్తి, ఆ విష్ణువు యొక్క పాదాలు సేవించటంలో నాకు ఆనందం కలగాలి అని మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించండి. అంటే ఇక్కడ రాస్తూ ఉన్నారు, విష్ణుపాద భక్తి ఉంటే ఇంకా ఏదున్నా ఏది లేకపోయినా అన్నీ వచ్చి చేరుకుంటాయి. కాబట్టి పరమపదమైన విష్ణుపదాన్నే కోరుకుంటూ ఉన్నాడు. తానేదో సరిగా ప్రవర్తించలేదు, తప్పు పని చేశాననే భావం మనస్సులో ఉన్నందువల్ల అటువంటి పనులన్నీ కూడా చెయ్యకుండా ఉండాలంటే నిరంతరమైన విష్ణుపాద భక్తే ఉపయోగిస్తుంది అని తెలిసినవాడు కాబట్టి ఇంకా కూడా అడుగుతున్నాడు, 7 రోజులు గోవిందుడి మీద పాటలే పాడండి, విష్ణు భక్తుల కథలే నాకు చెప్పండి, మిగతా శాస్త్ర చర్చలు అవన్నీ వద్దు, ఈ 7 రోజుల్లో నాకు కళ్యాణం సిద్ధించే పద్ధతి చూడండి. కళ్యాణం అంటే పరమ శుభం. దేవుణ్ణి స్తుతించే వాక్కుల్ని, వేదాల్ని కళ్యాణి వాక్కులు అంటారుట. నాకు ముక్తి మార్గాన్ని చూపించండి. ఈ మహానది అయినటువంటి గంగా నది తనను దర్శించిన వాళ్ళని సూటిగా ముక్తి మార్గానికే పంపిస్తుందిట. ఈ తల్లి నా యందు ప్రసన్నయగుగాక అని నమస్కారం చేసుకుంటాడు. రాబో జన్మలన్నిట్లో విష్ణుపాద భక్తి, సుజనత్వం అనే మాట ప్రత్యేకంగా అడుగుతున్నాడు. తన ప్రవర్తనలో పొరపాటు ఉండకూడదు అని గట్టిగా కోరుకుంటున్నాడు. ఇప్పుడేదో పొరపాటు చేశాననే భావం ఉంది కాబట్టి అలా కోరుకొని దక్షిణంలో గంగానది దక్షిణ తీరం వైపు, తూర్పు వైపు కొసలుండేట్టుగా దర్భలన్నీ కూడా పరిచిపెట్టుకొని ఉత్తర దిక్కుగా ముఖం పెట్టుకొని కూర్చున్నాడు. తన కొడుకైన జనమేజయుడిని పిలిపించి మొత్తం రాజ్యభారాన్ని అంతా కూడా అప్పగించేశాడు. మనస్సుని సంసారము నుండి తప్పించి విష్ణువుకు అప్పగించెను అని రాశారు ఇక్కడ. సంసారము నుండి తప్పించి మనస్సుని అంటే ఇంకా ఒక్క ఆలోచన కూడా చేయలేదు ఆయన ఇటువైపు. నా పిల్లలేమిటి, నా రాజ్యం ఏంటి, నాది అనే నాదిని కంప్లీట్గా వదిలేశాడని అర్థం. ఆ సమయంలో దేవతలందరూ కూడా ఎంతో మెచ్చి ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించి దేవదుందుభులన్నీ కూడా మోగించారుట. అక్కడ ఆసీనులై ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఇలా చెప్పారుట, రాజోత్తమ, రాజుల్లో ఉత్తమమైనటువంటి మహానుభావుడు నువ్వు, నీ చరిత్ర చాలా చిత్రంగా ఉంది. నీ తాతలేమో జీవితాన్నే తపస్సుగా జీవించారు. వాళ్ళకి జీవితంలో ఏ ప్రలోభాలు లేకుండా జాగ్రత్తగా ఎంత మటుకు జీవించాలో, ఎంత మటుకు మాట్లాడాలో, ఎంత మటుకు ఏది చెయ్యాలో అవి మటుకే చేసుకుంటూ జీవితాన్ని తపస్సులాగానే జీవించి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. దేవుడు తప్ప ఇంకొక దాన్ని కోరని వాళ్ళందరూ కూడా. నువ్వు కూడా అలాగే నారాయణుడి ధ్యానంలో సాటి లేని వాడవని నిరూపించుకున్నావు. శోకమయమైన ఈ దేహాన్ని వదిలేసి హాయిగా రజోదోషం లేనిదైన లోకాన్ని సర్వసమత్వంతో నువ్వు చేరుకునేదాకా మేము ఇక్కడే ఉంటాము అని చెప్పారు వాళ్ళు. రజోగుణము లేని లోకము అంటే అది మోక్షస్థితి అన్నమాట. దీన్నే విరజ అంటారుట. వైరాజమైన లోకము అని వేదాలన్నీ కూడా కీర్తిస్తాయిట. పరీక్షిత్తుని ఋషులందరూ కూడా ఆశీర్వదించారు. నీకా విరజాలోక ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. ఈ దేహాన్ని, ఈ శోకమయమైన దుఃఖాన్ని కలిగించే శరీరాన్ని వదిలేసి నువ్వు విరజాలోకాన్ని చేరుతావు అని వాళ్ళందరూ కూడా ఆయన దీక్ష చెదరకుండా ఉండటం కోసం అందరూ కూడా ఒకే సంకల్పం చేసుకున్నారట ఋషులందరూ కూడా. ఈ ఋషులందరూ కూడా 3 లోకాలకి పైనున్న
సత్యలోకంలో వెలిగే వేదాలే ఆకారం ధరించినట్టుగా ఉన్నారట చూడటానికి. ఎందుకంటే సామాన్యులు కాదు వీళ్ళు. 3 లోకాలంటే అర్థం ఏంటంటే భూలోకము, భువర్లోకము, స్వర్లోకము అనేవి 3. అందులో మొట్టమొదటిది ఫిజికల్ భౌతిక దేహం, రెండోది వైబ్రేషనల్ తరంగమయము, మూడోది తేజోమయము శక్తిమయం అన్నమాట. దీనికి పైన ఉన్న సత్యలోకంలో ఈ 3 కూడా పుడుతూ వస్తూ పోతూ ఉంటాయి, పుట్టుచూ పోవుచుండును. కాబట్టి సృష్టిలోని ధర్మాలన్నీ కూడా సత్యలోకంలో శాశ్వతంగా ఉంటాయి, కానీ మిగతా లోకాల్లో రాకపోకలు ఉంటాయి అని ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఇక్కడ ఉన్న శాశ్వత ధర్మ సమూహాన్నే వేదము అంటారు. ఈ వేదాల రూపంలాగా ఈ వచ్చిన ఋషులందరూ కూర్చొనున్నారు. అట్లాంటి ఋషులకు నమస్కరించి ఇలా అన్నట్ట పరీక్షిత్తు, 7 రోజుల్లో మోక్షం పొందటం అంటే, సంసారాన్ని విడవటం అంటే ఎట్లా వీలవుతుందో దాన్ని గూర్చిన వేదవాక్యాలన్నీ కూడా నాకు చెప్పండి అని చెప్పి నమస్కారం పెట్టుకున్నాడు. మీరందరూ కూడా ఆత్మకాంతితో అజ్ఞానాన్ని తొలగించుకున్న వాళ్ళు, పూజనీయులు, దయాస్వభావం కలవాళ్ళు, 7 రోజుల్లో మోక్షం ఎలా కలుగుతుందో ఆ మార్గం నాకు చెప్పండి అని అడిగాడు. ఈ మాటలు విని ఋషులందరూ ఏం చెప్పాలి అని కొంచెం తమలో తాము విమర్శించుకోవటం మొదలుపెట్టారు. ఆ సమయంలో ఒక చక్కని అవధూతమూర్తి దైవయోగం వల్ల వాళ్ళకి ఎదురుగా వచ్చాడుట. ప్రతి క్షణము పరబ్రహ్మాన్ని చూస్తూ ఉన్నటువంటి వాడు. ఆ పరబ్రహ్మ వస్తువులో మనస్సంతా పారవస్యం చెందిపోతే బయట ప్రపంచాన్ని మర్చిపోయాడంటే కాన్సెప్చువల్ వరల్డ్ అనేది లేదు అతనికి. కాన్సెప్ట్సే లేవు. కాన్సెప్చువల్ వరల్డ్ లేనివాడు ఎలా ఉంటాడు? ఎక్కడో ఉంటాడు. బయట ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మ వస్తువుగానే అంతా ఒకే వస్తువుగా కనపడుతుంది అతనికి. పద్మం మీద తుమ్మెదలు తిరుగుతూ ఉన్నట్టుగా ముఖం మీద నల్లటి ముంగురులు అంటే ముందుకు పడుతూ ఉన్నటువంటి కురులు అంటే జుట్టు అన్నమాట. ముందుకు పడుతూ ఉన్న కురులు చక్కగా ఎట్లా ఉన్నాయట, పద్మం మీద తుమ్మెదలు వాళ్తున్నట్టుగా. ఆయన ముఖమే పద్మమైనట్టు, ఆ ముఖమనే పద్మం మీద తుమ్మెదలు వాళ్తూ ఉన్నట్టుగా ఉన్నాయట. ఆ ముంగురులు చూస్తూ ఉంటే ఆ పరవశత్వం చెంది బాహ్య ప్రపంచాన్ని మర్చిపోయినటువంటి ఆయన ఎలా ఉన్నట్టంటే మాయను తనలో ఒక భాగంగా చేసుకుని ఏమీ పట్టించుకోకుండా దిగంబరుడై నడిచి వచ్చుచుండెను. ఏ బట్టలు వేసుకోకుండా నడిచి వస్తూ ఉన్నాడు అని ఇక్కడ అర్థము. దిగంబరత్వము అనే మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సర్వత్రా ఉన్నవాడు. అంబరము అంటే ఆకాశం కాబట్టి సర్వత్రా ఉన్నటువంటి ఆకాశ స్వరూపుడు అనే అర్థం కూడా ఉండాలి. ఇతడు నడుస్తుంటే పిల్లలందరూ నవ్వుతూ వెనకాల పరిగెత్తుతూ ఉంటారుట. ఆ దృశ్యము ఇతడికి ప్రపంచంతో ఎట్లాంటి సంబంధము లేదు అని పంచభూతాలు చెబుతూ ఉన్నట్టుగా ఉంటాయిట. పిల్లల నవ్వులు అతనికి వినిపించవు, అందులో ఏ అర్థమో అతనికి కనిపించదు. అందులో కూడా విష్ణువునే చూస్తూ ఉంటాడు. వేరే రెండో వస్తువు లేదని తెలిసినవాడు ఈ పిల్లలు వెనకాల పరిగెత్తుతూ ఉంటే హాయిగా నడిచి వెళ్ళిపోతూ ఉండే ఆయన్ని చూస్తేనే తెలిసిపోతుంది ఈయనకి ఎలాంటి అటాచ్మెంటు లేదు ఈ లోకంలో. పాదాల నుంచి శిరస్సు దాకా అతి మనోహరమైన మూర్తి కలవాడు. మూర్తి అంటే విగ్రహం, ఆకారం. అటువంటి మనోహరం అంటే ఆయన్ని చూడంగానే మన మనస్సు హరించబడుతుంది అన్నమాట. మనస్సు ఇంకా మనకు పనిచేయదు, స్థిమితపడిపోతుంది. ఎటువంటి వాడు ఈ వచ్చినవాడు అని ఇంకా ఇక్కడ చెబుతూ ఉన్నారు. తనకి ఏమిచ్చింది ఈ లోకం అని ఎవరి మీద ఎప్పుడు కోపం తెచ్చుకోట. ఏమొచ్చింది నాకు మీ వల్ల అని ఎప్పుడూ అడగడు, ఎవరిని ఏది కోరడు. అద్భుతమైన గుణాలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. కోరడు అంటే అడగడు అని కాదు, మనస్సులో కూడా కోరిక రానివ్వడు. ఎవరి దగ్గర నుంచి దేన్ని ఆశించడు. 10 మంది చేరిన చోట కుతూహలంతో ఏం జరుగుతోందబ్బా ఇక్కడ అని తొంగి చూడడుట. అంటే ఇవన్నీ మంచి లక్షణాలన్నీ వర్ణిస్తున్నారు ఇక్కడ, దైవదత్తమైన లక్షణాలు. చర్చలు జరిగే చోట మాట్లాడడు, ఏవో చర్చించుకుంటున్నారు వాళ్ళు, అంతేగాని తాను అందులో వెళ్ళి దూరి మాట్లాడు. నేను ఒకడున్నానో ఇక్కడ అని చెప్పడన్నమాట. దైవం వల్ల ఏది దొరికిందో దాంతో తృప్తి చెందుతూ ఉంటాడంటే
ఏది దొరికినా అది దైవం వల్ల వచ్చిందే అని తెలిసినవాడన్నమాట. అనేక చోట్ల తన నేర్పులు చూపక తెలియని వాడి వల్లే చూస్తూ ఉంటాడు. అంటే తనకన్నీ తెలిసినా కూడా నేను ఇంత గొప్పవాడిని తెలుసా, మీకు ఎవరికి తెలియని విషయం నాకు తెలుసు అని తను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొజెక్ట్ చేసుకోడు. మనం ఏం చేస్తామో మనకందరికీ చక్కగా తెలుసు, కానీ మనం కూడా అది తెలియకే చేస్తాం. కనీసం ఇది చదివిన తర్వాత అయినా ఆ ఒక్క అలవాటు పోగొట్టుకుంటే చాలు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడ ఏ చర్చల్లోకి దిగడు. అంతేకాదు, చర్చల్లోకి దిగితే ఏమవుతుంది, పట్టుదలలు వస్తాయి. పట్టుదలలు వచ్చినప్పుడు ప్రసంగాల్లో తప్పులు వస్తాయి. ఆ తప్పుల వల్ల పట్టుదలలకు దిగుతారు. అది అసలు దోవ నుంచి తప్పించి దైవధ్యానం నుంచి తప్పిస్తుంది అని తెలిసినవాడు అనమాట. ఏ చర్చల్లోనూ తలదూర్చడు. ఇంకొక విషయం చెబుతూ ఉన్నారు మనకి, ఇది గైడెన్స్ ఏంటంటే, ఎవరో ఏదో నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునేవన్నీ తప్పులంటే ఏంటంటే, మనకి తెలుసు సబ్జెక్టు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలియకపోయినా తెలిసినట్టుగా ఒక పర్టికులర్ సబ్జెక్ట్, ఇది ఇట్లాగండి, సైన్స్ అంటే ఇది, అసలు ఇలా జరుగుతుందన్నమాట అని మాట్లాడుకునే మాటల్లో వాస్తవం లేదు. వాడు ఊహించుకుంటున్నారు అట్లా. మనం అది వింటే మనం ఏం చేస్తాం, ఏమండి మీరు పొరపాటు పడుతున్నారు, అసలు సైన్స్ అంటే అది కాదండి, మీరు కావాలంటే ఆ పుస్తకం చూడండి, ఈ సైట్ ఓపెన్ చేసి చూడండి నెట్లో, మీకు అర్థమైపోతుంది అసలు విషయం ఇది, మీరు పొరపాటు చెప్పుకుంటున్నారు అని కరెక్ట్ చెయ్యాలని మన మనస్సు ఆగకుండా ఉర్రూతలూగుతుంది. దాన్ని తీసిపోయి అక్కడ దూర్చేస్తాం, మనం వాళ్ళలో దూరిపోతాం. అటువంటి పనులు చెయ్యడు అని చెబుతూ ఉన్నారు. ఎక్కడైనా ఎవరు చేసే ప్రసంగాల్లో అయినా సరే తప్పులు పొరపాట్లు ఉండి అవన్నీ తనకు తెలిసినా కూడా వాళ్ళ చర్చలతో వాళ్ళు తృప్తి పడుతూ ఉన్నప్పుడు తను వెళ్ళి తల దూర్చడు. అన్లెస్ వాళ్ళు వచ్చి అడిగితే చెబుతాడేమో కానీ, అంటే వాళ్ళు అడగాలంటే వాళ్ళకి తెలియలేదని వాళ్ళకి తెలియాలి కదా. వాళ్ళన్నీ తెలిసినట్టుగా అందులో చక్కగా చర్చలు చేసుకుంటూ తృప్తి పడుతూ ఉన్నప్పుడు మీరు అనుకునేది తప్పు అని చెప్పాల్సిన అవసరం మనకేమిటి? అసలు ఒక చోట అనవసరంగా వేలు పెట్టాల్సిన అవసరం ఏమిటి మనకి? అందువల్ల అటువంటి పని ఆయన చెయ్యడు. ఇక్కడ రాశారు క్లియర్గా, వాళ్ళ చర్చలతో తృప్తి పొందుతున్నప్పుడు తల దూర్చరాదు అని. ఆ మహాత్ముడికి 16 సంవత్సరాల వయస్సుట, 16 ఏళ్ల పిల్లవాడు, మనోహరమైన రూపం గలవాడు, నడక, నేర్పరితనం, ముఖకాంతి అవన్నీ ఎలా ఉన్నాయంటే, ముక్తికాంతే మోహం చెందిందేమో ఇతనంటే, ముక్తికాంత వచ్చి పట్టేసుకుంది ఆయన్ని, అట్లా ఉన్నాడుట. అందువల్లనే ఏమీ తెలియకుండా ఉన్నవాడులాగా ఉన్నవాడిని ఈ పిల్లలందరూ వెర్రివాడు అనుకొని వెంట నడుస్తూ నవ్వుతూ ఉంటారుట. అతని వెంట ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదుట. ఎందుకంటే ఒక ఆకర్షణ ఉంటుంది, వాళ్ళలో వెళ్ళిపోతూ ఉంటాం, ఎందుకు వెళ్తున్నామో తెలియదు. ఇట్లా వ్యాసుడి కొడుకైన శుకుడు అక్కడికి వచ్చాడనమాట. అక్కడ ఉన్న ఋషులందరికీ కూడా శుకుడి ప్రభావం తెలుసు. వెంటనే లేచి నిలబడ్డారు. వయసులో చిన్నవాడు అయినా కూడా లేచి నిలబడ్డారు. అందరూ కూడా ఎదురుగా వెళ్ళారు. అతిథి సత్కారాలన్నీ చేసి సాష్టాంగపడి పరీక్షితంతో పూజ చేశాడు ఆయనకి. గ్రహ నక్షత్ర తారకల మధ్యలో ఉన్న చంద్రుడిలాగా, పూర్ణ చంద్రుడిలాగా శుకయోగి వెలిగిపోయాట వాళ్ళందరి మధ్యలో. వాని పాదముల కడ, ఆ శుకయోగి పాదాల మీద తల ఆనేటట్లుగా నమస్కరించి తల కిందకు వంచి చేతులు మోడ్చి పరీక్షిత్ ఇట్లా చెప్పాట, పవిత్రమూర్తివి, వివేకభూషణుడవు, నువ్వు ఈ సమయంలో ఇక్కడికి రావటం నా మహాభాగ్యం, అంతకంటే ఇంకా నేనేం చెప్పలేను. నిన్ను స్మరిస్తేనే నా బోటివాడి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. నిన్ను చూడటం జరిగింది ఇవాళ, నిన్ను అర్చించటం, నీతో సంభాషించటం, నీతో మాట్లాడటం, నీ పాదాలు కడగటానికి తాకటం అనేటటువంటి వాటి వల్ల ఇవాళ నాకు మోక్షం లభిస్తుంది అనే దాంట్లో నాకు ఎట్లాంటి ఆశ్చర్యం లేదు. విష్ణువుచే రాక్షసులు ఎలాగైతే హరించబడ్డారో, నీ పాద స్పర్శ వల్ల ఘోరమైన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఏ మహానుభావుడైతే చక్రాన్ని ధరించి భావమర్దై మా తాతల పక్షం వహించి సమస్త రాజ్య పట్టాభిషేకం చేశాడో, ఆ చక్రధారి లేనందువల్ల
ఆపదల నుంచి రక్షించేవారెవరు అని అనుకుంటూ ఉన్నాను. ఆ బాధలన్నీ నీ దర్శన భాగ్యంతో అన్నీ పోయినాయి. నీ రూపంలో అతడే వచ్చాడు, ఆ పరమాత్మే నీ రూపంలో వచ్చాడు. ఆయన లేడనే మాటే లేదు. ఇప్పుడు దేవుడే గురువు రూపంగా సాధకుని ఇంటికి స్వయంగా నడిచి వస్తాడు అనే సంప్రదాయం ఇక్కడ సూచించారు అంటున్నారు. నువ్వు చరించే మార్గాలు మాకు అంతుపట్టనివి. నువ్వు ఎలా చరిస్తావో మాకు అర్థమయ్యేది కాదు, ఎందుకంటే మాకు బయట ప్రపంచమే తెలుసు. ఆ పరమాత్మ వైభవము, ఆ పరబ్రహ్మ స్వరూపం మాకు తెలియదు. నీ దర్శనం మాకెప్పుడు వ్యర్థం కాదు. నేను కోరుకున్నది తప్పకుండా జరుగుతుంది. నేడో రేపో దేహం వదిలేయబోయేవాడు శాశ్వతమైన మార్గాన్ని పొందటానికి ఎవరిని ధ్యానించాలి, ఏం చెయ్యాలి, వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ ఇట్ నాకు చెప్పు నాయనా. నీవు యోగి విభుడైన అవధూతమూర్తివి. ఆవుకు పాలు పితికినంత కాలం కూడా ఒక చోట ఉండవు అని అంటారు. నిన్ను ఉండమని ఆజ్ఞాపించేటంత శక్తి నాకు లేదు, అది నేను చేయకూడదు. కరుణతో ముక్తి మార్గాన్ని ఉపదేశించమని చెప్పి ఎంతో ప్రాధేయపడ్డాడు పరీక్షిత్తు శుకయోగిని అని చెప్పారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 34 అయిపోయింది. అలాగే ఈశ్వరానుగ్రహం వల్ల, గురుకృపా కటాక్ష వీక్షణం వల్ల మనకి ప్రథమ స్కంధం పూర్తయిపోయింది. గురువు కృప లేకపోతే ఇది జరిగేది కాదు అని మనందరికీ కూడా తెలుసు.